హలో హాయ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 11 రోజులైతే పూర్తి అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా 12 రోజుల్లో పోదాం. ఇంకా ఈ 12 రోజు అయితే పోయా అబ్బా 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 సూపర్ ఎంటర్టైన్మెంట్. అయ్యా బాబోయ్, ఏంది భయ వాళ్ళు అలా చేస్తున్నారు. ఎమోషనల్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, దొంగతనాలు. మన నాగమణికంట అయితే పెద్ద దొంగ అయిపోయాక ఏందో నాగమణికంట వచ్చిన కొత్తల్లో కాస్త ఏడస్తా ఉన్నాడు. అందరితో కలవకుండా ఏందో దిగులుగా భయపడతా అందరినీ చూసి ఏందో మాట్లాడుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద దొంగ అయిపోయాడు, మంచి రొమాంటిక్ బాయ్ అయిపోయాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, ఫైట్లు చేస్తున్నాడు. అయ్యో బాబోయ్, సినిమా హీరో లెవెల్లో చేస్తున్నాడు. ఇంకా ఈరోజు మొత్తం టాపిక్ ఏంటంటే ఈ గేమ్స్ ఆడారు, ఆ డబ్బులు తీసుకున్నారు. పైగా వీళ్ళు ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిపోయారు. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ వచ్చాయి. అంటే వాళ్ళ జ్ఞాపకార్థాలు, అంటే వాళ్ళ అమ్మవే నాన్నవే బట్టలు కానీ వాచీలు కానీ. ఇంకా ఈ లేడీస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న వాటికి చేస్తారు. ఎందుకంటే అంత కామెడీను. ఇంకా చూస్తుండగా ఇంకా అబ్బా అబ్బా పిచ్చెక్కింది. ఇంకా ఆలోచన చేయకుండా ఇంకా మ్యాటర్లో పోదాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ నిఖిల్ అన్నకి ఓటేయండి. పైగా నేను నిన్న మొన్న 3-4 డేస్ నుంచి చెప్తాను ఉన్నాను. ఇంకా నిఖిల్ అన్న అయితే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఆడుతున్నాడు. బిగ్ బాస్ నేను డైలీ చూస్తాను, చూసేది కాకుండా నేను డైలీ లైవ్ చూస్తేనే మీకు చెప్తాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో పోదాం. నేను టైం ప్రకారం ఫాలో అయిపోతాను, మీరు ఇంకా చూసుకోండి. ముందుగా మన నిఖిల్ అన్న ఫోన్ నెంబర్ చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు, ఓట్ అయిపోతే. మన నిఖిల్ అన్న నెంబరు 7997983707. ఈ నెంబర్కి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. ఒక 2-3 సార్లు రింగ్ అవుతాయి, ఇంకా కట్ అయిపోతే. అంటే ఆటోమేటిక్గా ఓటు వాళ్ళకి పడిపోతే. ఎందుకంటే మన కష్టపడి ఆడే వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఎందుకంటే మనం అనుకుంటాం చాలా మంది అది ఏముందలే సింపుల్ అని, కానీ అక్కడ కూడా పోయిన తర్వాత, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఖచ్చితంగా ఆ గేమ్ రూల్ తగ్గట్టు ఆడాలి. ఎందుకంటే వాళ్ళు పోయిందే అందుకే. ఇంకా లేదంటే ఇంకా మీరు చెప్పినట్టుగా మేము చేయము, మా ఇష్ట ప్రకారం పోతా ఉంటే ఇంకోళ్ళు అందులో ఉండలేరు. అది ఎవరైనా అంతేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది ఎందుకంటే గేమ్ ఆడాలి, గెలవాలి, డబ్బులు గెలవాలి, వాళ్ళు మన మనసుల్ని మనుషుల్ని గెలవాలి, అభిమానుల్ని సంపాదించుకోవాలి. వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. 12వ రోజులోకి పోయే ముందు 11వ రోజులో కొంచెం బ్యాలెన్స్ ఉంది. అంటే నేను ఇది వరకు కూడా చెప్పాను, నేను 10వ రోజుది 9వ రోజు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో మనం చూస్తాము ఆ టైంకి మళ్ళీ ఈ టైంకి కరెక్ట్ గానే మ్యాచ్ కూడా అవుతాయి. ఎందుకంటే నిన్న 11వ రోజు ఒక 9 గంటల నుంచి ఇంకా షో ఆగిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ వరకే బిగ్ బాస్ చెప్పాడు, కానీ లైవ్ వీడియో మాత్రం ఇంకా డైలీ జరుగుతూనే ఉంటుంది. ఇంకా లైవ్ వీడియో ఇంకా ఈ రోజు శుక్రవారం, ఈ రోజు నైట్ 12 గంటల దాకే ఉంటుంది. ఇంకా 12 గంటల నుంచి అది ఇంకా క్లోజ్ అయిపోద్ది. ఇంకా తిరిగి అది మళ్ళీ సండే ఒక 10:30 నుంచి ఇంకా పైన స్టార్ట్ అవుతుంది. సాటర్డే సండే ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎవరు ఉండాలా ఉండకూడదు అనేది ఇంకా అక్కడ డిసైడ్ అవుద్ది. వీళ్ళు ఎలా ఆడారు అనే దాని గురించి నాగార్జున వచ్చి మాట్లాడతాడు. ఇంకా మ్యాటర్లో పోయే ముందుగా ఏంటంటే ఇంకా 10వ రోజు 9:15 నుంచి స్టార్ట్ చేద్దాం. మన సోనియా అభయ్ ఇద్దరు కూర్చొని సరదాగా మాడుకుంటున్నారు. ఇంకా బయట కూడా జనాలు అందరూ కూర్చొని సరదాగా మాడుకున్నారు. అదే ఇంకా అది ఆడావు ఇది ఆడావు, గేమ్ ఎలా ఆడాం అది ఇదని. పైగా మన నిఖిల్ అన్నకి కాలు కాస్త ఫ్రాక్చర్ అయ్యేది. ఈలోగా మన విష్ణుప్రియ మన నిఖిల్ అన్న కాలుని కాస్త ఫ్రాక్చర్ చేస్తుంది అనమాట. అంటే సాఫ్ చేస్తుంది, అంటే ఫ్రాక్చర్ ఏంటని ఇంకా సాఫ్ చేస్తూ ఉంది. ఇంకా వీళ్ళు సరదాగా ఆట ఇట మాడుకుంటున్నారు. అంటే గేమ్ అలా ఆడాం ఇలా ఆడామని. ఇంకా టైము 10:15 అయింది. ఇంకా ఈలోగా మన బిగ్ బాస్ అందరినీ ఒక దగ్గర రమ్మని వీళ్ళు నిన్న ఆడిన గేమ్ మొత్తం కౌంటింగ్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఎవరెవరు ఎంత గెలుచుకోవాలని వీళ్ళ 3 టీములు ఆడినాయి. ఇంకా దీంట్లో మన నిఖిల్ అన్న, మన యష్మి, మన నైనిక వీళ్ళ 3 టీములు ఆడారు. కానీ మన నిఖిల్ అన్న మాత్రం పాపం చాలా కష్టపడి ఆడాడు. ఎందుకంటే తిన్నాడికి తిండి లేకపోయినా ఈ వారం నుంచి మొత్తం ఒక 10 కేజీలు దాకా తగ్గిపోయాడు. అయినా సరే బాగా కష్టపడి ఆడాడు. ఎందుకంటే గేమ్లకు వెళ్ళిన తర్వాత ఇర్రెగ్యులర్ లేకుండా కష్టపడి ఆడే తత్వం రావాలి అందరికీ. ఎందుకంటే అది మన నిఖిల్ అన్న చూసి మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఈ 3 టీములు ఆడినాయి. అవి ఆడిన దాన్ని అందరితో ఈక్వల్ చేస్తే మన నిఖిల్ అనే ఎక్కువ గెలిచాడు. కాబట్టి ఆ 2 టీములు ఆడిని ఓల్డ్ సంపాదించుకున్న మొత్తం నిఖిల్ అన్నకి ఇచ్చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ రూల్ చెప్పాడు, ఇది ఎవరైతే ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళకి ఈ 2 టీములు కూడా ఆ ఒక్క టీంకి ఇచ్చారని. ఇంకా మన నిఖిల్ అన్న అయినా నిఖిల్ అన్న ఒక్కడే ఆడాడు. ఇంకా ఎందుకంటే మన నాగమణి కంటే కొంచెం అటు అయ్యాడు మైండ్ గేమ్ దగ్గర. ఇంకా మిగతాది మొత్తం ఇంకా మన నిఖిల్ అన్న హార్డ్ గేమ్. ఇక చెప్పాల్సిన అవసరం అయితే ఇంకా లేదు. మన నిఖిల్ అన్న 5,45,000 వరకు గెలుచుకున్నాడు.
ఇంకా చూస్తుండగా టైము 11 అయింది. ఇంకా సేమ్ డిస్కషన్ అనమాట, అలా ఆడు ఎలా ఆడు గెలిచామని. ఇంకా 11:30 అయింది. ఈలోగా బిగ్ బాస్ మన నిఖిల్ అన్న వాళ్ళకి ఫుడ్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళకి వారం నుంచి వాళ్ళకి రాగి సేవ మాత్రం ఇచ్చారు. కానీ బిగ్ బాస్ ఇప్పుడు కాస్త క్యారెట్లు ఇంకా ఏవేవో ఆ పచ్చిమిరపకాయలు అది ఇది ఇచ్చాడు. ఇంకా చూస్తుండగా టైం అర్ధరాత్రి 12 అయింది. మన నిఖిల్ అన్న, మన సోనియా, మన అభయ్ అందరూ కూర్చొని టీమ్గా సరదాగా మాడుకున్నారు. ఈలోగా మన అభయ్ నవీన్ మన నాగమణికంఠ మీద చిన్న జోక్ వేసాడు. నాగమణికంఠ అది విని వెంటనే ఫీల్ అయ్యాడు. వచ్చి గట్టిగా అభయ్కి దింపాడు, నా గురించి మాత్రం దయచేసి జోకులు వేయొద్దని. ఎందుకంటే మనోడు ఒక్కో టైంలో ఒక్కోలా మారిపోతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడులా ఉండడు. కానీ అది కొంచెం అది వీక్నెస్ పాయింటే, మైనస్ పాయింట్ అని చెప్పాలి. అది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చేరు ఇంకా ముందు చూడాల్సిందేను. ఇంకా చూస్తుండగా టైము 12వ రోజు ఉదయం 9 గంటలైంది. అందరూ నిద్ర లేచారు. ఇంకా లేగానే ఇంకా ఒకటే రొమాంటిక్ డ్యాన్సులు, ఇంకా చూడడానికి సూపర్ యాక్సిడెంట్. ఇంకా చూస్తుండగా టైం 10 అయింది. ఇంకా అందరూ కిచెన్ లో వంట చేసుకుంటా ఉన్నారు. సోనియా మన నిఖిల్ అన్న సరదాగా మాడుకుంటున్నారు. ఇంకా వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఈలోగా మన విష్ణుప్రియ అబ్జర్వేషన్ చేస్తా అనమాట. ఎందుకంటే వీళ్ళేదో సరదాగా కాస్త మంచి రొమాంటిక్ సీన్లు బాగా ప్రేమించుకున్నట్టుగా ప్రేమికుల్లాగా మాడుకున్నారు. ఇవన్నీ విష్ణుప్రియ ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియకి సోనియాకి అస్సలు పట్టలేదు. విష్ణుప్రియ 24 hours సోనియాని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది అనమాట. సోనియా ఎక్కడ పోతుంది, ఎవరితో మాడుతుంది, మన నిఖిల్కి సోనియాకి ఏం జరుగుతుందని. కానీ నిఖిల్ మాత్రం అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు నీ గేమ్ నువ్వు వాడు, నా గేమ్ నేను ఆడతా, అందరితో పాటు నేను సరదాగా ఉంటా, నీతో పాటు ఉంటా అని చెప్తున్నాడు. కానీ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే సూపర్. ఆ రొమాంటిక్ సీన్ కానీ ఎక్సలెంట్, అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చూడడానికి బాగుంది. ఆ బిగ్ బాస్ హౌస్లో అందరి మీద కూడా ఈ సోనియా మన నిఖిల్ అందైతే రొమాంటిక్ సీన్ చూడడానికి చాలా బాగున్నాయి. అందరికి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా చూస్తుండగా టైం మధ్యాహ్నం 1 గంట అయితే బిగ్ బాస్ అందరిని ఒక దగ్గర రమ్మన్నాడు. ఒక సరదాగా ఒక చిన్న గేమ్ పెట్టి, ట్రూత్ ఆర్ డేర్ గేమ్. ఈ గేమ్ ఏంటంటే బాటిల్ తిప్పుతాడు అనమాట స్పిన్ లాగా. ఆ బాటిల్ ఎవరి దగ్గరకు వచ్చి ఆగుతుందో ఓళ్ళు మనసులో చెప్ప అంటే వాళ్ళు పక్కన వాళ్ళ గురించి చెప్పచ్చు అనమాట. నువ్వు చెప్పు అంటే నువ్వే చెప్పాలి, ఆ పక్కన చెప్పి పక్కన చెప్పాలి. ఓళ్ళు చెప్పకుండా పక్కన వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేస్తారు, ఓళ్ళు చెప్పాలన్నమాట. ఇంక ఈ గేమ్ ఇంకా ఆడుతున్నారు. ఇంకా మధ్యాహ్నం 3:30 అయింది. సరదాగా ఇంకా అందరూ ఆడుకున్నారు. కానీ ఈలోగా మన నిఖిల్ అన్న చీర కట్టుకొని అది టాస్క్ అయింది. ఇంకా చీర కట్టుకుని అత్తరిని దారి సినిమాలో పవన్ కళ్యాణ్ చీర కట్టుకొని వచ్చి డ్యాన్సులు అనమాట. ఒకటే డ్యాన్స్ ఇంకా అంటే అతను ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఏదైనా గేమ్ ఆడదంటే దానికి ఇంకా దిగేస్తున్నాడు అంతే అందులోకి. అంటే ఎక్కడ సిగ్గుపడ్డా కానీ ఎక్కడ జరిగేది అస్సలు లేదనమాట, తగ్గేది లేదు ఎక్కడ. ఇంకా చూస్తుండగా టైము 4:45 అయింది. 4:45 నుంచి 7:30 దాకా ఇంకా ఒకటే ఫ్యామిలీ ఎమోషన్స్ అనమాట. బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది ఫ్యామిలీస్ ని మిస్ అవుతూ ఉంటారు. కానీ ఏంటంటే మిస్ అవుతారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఆడేసిన తర్వాత ఇంక 3 months అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కలవచ్చు, వాళ్ళు ఎవరైతే ఆపరో. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆడదపోయారు. అంతేగాని వాళ్ళంతగా వాళ్ళేం దాంట్లో పోయి అంత కష్టపడి చిరంజీవిలాగా కింద నుంచి పైకి వచ్చి గెలిచి ఆడదపోయిన అయితే ఎవరైతే లేరు. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మరి చిన్న దానికి పెద్దగా ఎమోషనల్ అయిపోయి ఏడు చేసి అయ్యే బాబు ఏంటంటే ఆ డ్రామాలో. కానీ కొంతమంది అమ్మ లేదని నాన్న లేదని ఫీల్ అయ్యారు. అవి ఏంటంటే నిజమే, ఎందుకంటే బాధలు ఉంటాయి. అలాంటి వాటికి ఫీల్ అవ్వాలి. కానీ ప్రతి దానికి అంటే మా అమ్మ బయట ఉంది, మా నాన్న బయట ఉండవు, ఇంకా బయట ఉండగా మరి ఇంకా ఎక్కడ ఉంటారు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఆడిపోయిన తర్వాత అందరు కలుస్తారు మాడతారు. దానికి ఎందుకంటే వీళ్ళు ఓవర్ యాక్షన్. ఇంకా మన అభయ్ నవీన్ అన్న, మన నిఖిల్ అన్న, మన పృథ్వీ, మన ఓము అందరూ చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి పాపం నాన్న లేడంట ఎవరికి. ఇంకా అలాంటి రోడ్లకి ఇంక ఓకే. ఈ అమ్మాయిలు అయితే మరీ దారుణం. మా అమ్మ లేదు పక్కన, మా నాన్న లేడు, ఏంటంటే ఇవే అన్యాయం. కాకపోతే సరే అమ్మ నాన్న లేకపోతే బాధపడచ్చు, సరే. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకొని అది బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా మనం ఏడ్చుకుంటాం, బాధపడతాం. అంతేగాని బయట ఉన్న వాళ్ళు కూడా తలుచుకొని బిగ్ బాస్లో ఏడిస్తే ఇంకా ఆడేది గెలిచేది ఇది మరీ దారుణం, అన్యాయం. ఇంకా చూస్తుండగా టైము 9 గంటలైంది. ఇంకా ఇదే డిస్కషన్ అంటే డిస్కషన్ ఇంకా అవుతూనే ఉంది. ఇంకా 9:30 అయింది. ఇంకా ఇదే డిస్కషన్ మళ్ళీ. ఇంకా చివరిలో మన నాగమణికంట, మన ఆదిత్య ఓం వీళ్ళిద్దరితో కూడా సేమ్ పాపం. ఇప్పుడు మన నాగమణికంటే పాపం అమ్మ నాన్న లేరు, కరెక్టే. మన ఆదిత్య ఓం అన్న కూడా పాపం అతనికి నాన్న అయితే లేడు, అమ్మ అయితే ఉంది. ఇంకా లేని గురించి, ఎందుకంటే అమ్మ నాన్న ఆస్తి ఇస్తేనే అందరికి హ్యాపీ.
ఇంకా ఆస్తి లేకపోయినా చాలా మంది ఎవరో ఒకరు రేరుగా ఉంటారు కానీ చాలా వరకు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తేనే ప్రేమలు అంతే అంతే కదా అందరికి. ఇంకా ఇవన్నీ చూసారు ఇంకా ఏడ్చారు. కొన్ని డ్రామాలు అయితే బాగానే అయ్యాయి. ఎందుకంటే మా నాన్న నాకు ఆస్తి ఇచ్చాడు, మా నాన్న నాకు ఆ గ్రేటు. కానీ నాన్న ఆస్తి ఇవ్వకపోయినా ఈవిడు సంపాదించి పైకి లేచి మా నాన్న గ్రేట్ అని చెప్పాడు అయితే ఒక్కడైతే లేడు. అందరూ ఎంతసేపు అమ్మ నాన్న ఇచ్చి ఆస్తి కొట్టేసి మా అమ్మ గ్రేటు నా గ్రేట్ అనేవాళ్ళు ఎందుకు. ఇంకా అది మనం చూసేదే. ఇంక ఈ డ్రామా అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా చూస్తూ ఉండగా టైము 9:45 అయింది. ఈలోగా మన నాగమణికంటకి మన యష్మి మసాజ్ చేస్తానమాట. ఎందుకంటే మనోడు నాగమణికంట బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు మొత్తం బాగా దొంగిలిచ్చేస్తున్నాడు. ఎక్కడ కనబడితే అక్కడ లేపేస్తున్నాడు. అంతేను లేపేసి దాపిట్టేస్తున్నాడు. పైగా వీళ్ళు కూడా కొంతమంది అంటే ఒకరినొకరు దొంగతనం వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు కామన్గా. ఇంకా మనందరి మీద అంటే వీళ్ళందరి మీద ఇంకా నాగమణికంట బాగా దొంగతనం చేస్తున్నాడు. కాబట్టి యష్మి వచ్చి దయచేసి ఆయిల్ డబ్బా ఇయ్యని చెప్పింది. అది ఎక్కడ ఉన్నాలో నీకు ఇయ్యాలంటే నువ్వు నాకు మసాజ్ చేయనడు. ఇంకా మనోడికి ఇంకా మంచి రొమాంటిక్ సీన్ అబ్బా మామూలుగా అయితే లేదు. ఇంకా చూస్తుండగా టైం 12:30 అయింది. ఇంకా ప్రేరణ ఏమనిందంటే నాగమణికంటకి తిరిగి ఫుడ్ ఇవ్వాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే యష్మితో కలిసి ఒక లవ్ సాంగ్ పాడు డ్యాన్స్ చేయింది. ఇంకా మనోడు అయ్యో బాబు ఏంటండి బాబు అదే యష్మితో మంచి రొమాంటిక్ సాంగ్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితేనే అయ్యి బాబు డ్యాన్స్ చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, రొమాంటిక్ చేస్తున్నాడు. అబ్బా మన నిఖిల్ అన్న తర్వాత మన నాగమణికంట స్టార్ట్ చేసాడు. ఇంకా చూస్తుండగా టైం 12:15 అయింది. అందరూ నిద్రపోతా ఉన్నారు. కొంతమంది బయట మేల్కో ఉన్నారు. మన నిఖిల్ అన్న అంటే కొంతమంది 59 వీళ్ళందరూ బయట కూర్చొని సరదా మాడుకున్నారు. ఈలోగా మన నాగమణికంట ఏం చేస్తున్నాడంటే వీళ్ళ యష్మి వాళ్ళ రూమ్లోకి దూరి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రూమ్లోకి దూరి అంటే వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటే పోయి వంట సామాన్లన్నీ కొట్టేసింది కాకుండా ఇక్కడ కిచెన్లోకి వచ్చి కూడా కొన్ని సామాన్లు అక్కడికి షిఫ్ట్ చేసాడు. అయ్యా బాబాయ్ రోజుకి మనోడు గజి దొంగ యమ దొంగ అడిగి దొంగ అయిపోతున్నాడు. మామూలు దొంగ అయితే కదండే. అబ్బా మన బిగ్ బాస్ హౌస్లో పెద్ద దొంగ అయిపోయాడు. ఇంకా టోటల్గా ఇంకా నాగమణికంటకి బిగ్ బాస్ దొంగ అని పెట్టాలన్నమాట పేరు. ఇంకా ఎంతటితో బిగ్ బాస్ ఇంకా స్టాప్ అయిపోయింది. మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లు పెట్టండి.